బాల్కొండ మండల కేంద్రం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి ఇట్రండమ్మ వచ్చినటువంటి బాల్కొండ గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, బీడీసీ సభ్యులకు, గ్రామ యువజన సంఘాల సభ్యులకు, మర్కజ్ కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి గాండ్ల రాజేష్ గారికి, ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి గాండ్ల రాజేందర్ గారికి, అట్లాగే వార్డు సభ్యులందరికీ పేరు పేరున మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు బాల్కొండ గ్రామ ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు బాధ్యత అప్పగించడం జరిగింది. వార్డు మెంబర్లుగా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మీకు బాధ్యత ఇచ్చినారు. మీకు వచ్చింది పదవి అనుకోవద్దు దయచేసి. మీకు వచ్చింది బాధ్యత అనుకోండి. ఇప్పుడు మీరు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా ఎన్నిక కాకుండా వాళ్ళు మీరు ఎట్లా ఉంటుండ్రో అట్లనే ఉండాలి రేపు తర్వాత కూడా. మీలో మార్పు రావద్దు. నేను సర్పంచ్నైనా కదా, ఉప సర్పంచ్నైనా కదా, వార్డు మెంబర్నైనా కదా అని అహంభావంతో, గర్వంతో ఎట్టి పరిస్థితుల్లో వ్యవహారం చేయొద్దు దయచేసి. బాధ్యత వస్తే, ఎన్ని పదవులు వస్తే అంత ఒగ్గి ఉండాలి మనం. నాకు కూడా కొత్తలో కొద్దిగా తెలియలే. 2014లో ఓ సంవత్సరం తర్వాత తెలిసి వచ్చింది మెల్లమెల్లగా. మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు చెప్పారు నాకు, బిడ్డ నీకు ఎంత పదవి అయితే, నువ్వు ఎంత పెద్దోడు అయితే అంత ఒగ్గి ఉండాలి, తలొగ్గి ఉండాలి, అప్పుడే ప్రజల ప్రేమాభిమానాలు వస్తాయి అన్న మాట చెప్పినాడు. నిన్న సాయశక్తుల అదే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మొదల్లో కొద్దిగా కోపం ఉన్నది అన్నారు, కానీ తర్వాత నా ఇచ్చి నేనే సంజాయించుకొని, అంటే ఏమవుతుందంటే పెట్టుకున్నారు. మనకు వాళ్ళ ఓటేసి గెలిపించినంత మాత్రాన మనం చెయ్యొద్దు. వాళ్ళ వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినామనే స్పృహ మనకి ఎప్పటికి కూడా ఉండాలి. మీకు సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా మీతోని ఏదో వందల కోట్ల రూపాయల అభివృద్ధి ఆశించరు గ్రామ ప్రజలు. ఆ అభివృద్ధి పనులు అనేటి గవర్నమెంట్ ఆశించేది ఏంటంటే, గ్రామ ప్రజలు రోడ్లు శుభ్రంగా ఉంచుకోవడము, మోరీలు శుభ్రంగా ఉంచుకోవడము, లైట్లు పోతే పెట్టడం, మంచినీళ్ళు రాకపోతే ఇమ్మీడియట్గా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా అటెండ్ కావడం, కరెంట్ రాకపోతే కరెంట్ ఆఫీసర్లతో మాట్లాడడం, ఇటువంటి పనులు మీ నుంచి ఆశిస్తారు ప్రజలు. ఇవి మీరు రోజు క్రమం తప్పకుండా ఎవరు అదొక వింగు. అది ఇంకో పక్కన ఏంటంటే, మీ తలలో నాలుకలా ఉండాలి. ఇక నేను గెలిచిపోయినా కదా, నాది అయిపోయింది కదా, అందరు నా దగ్గరికి రావాలి, ఇట్లా పెట్టుకోకూడదు దయచేసి. అందరికీ తలలో ఒక ఇంటి వరకు మంచి లేదు, హాస్పిటల్కి తీసుకుపోవాలి. అక్కడ డాక్టర్లు ఉంటారు. కొందరికి పాపం డాక్టర్లతోటి మాట్లాడే అది కూడా ఉండదు. అందరికి అన్ని తెలియవు. నువ్వు వాళ్ళతో పాటు నువ్వు హాస్పిటల్కి పోయి వాళ్ళతోటి ఉండి ఆ డాక్టర్తో మాట్లాడి చేసినామనుకో, పైసలు అడగరు మనని, పైసలు వాళ్ళే పెట్టుకుంటారు. కానీ నువ్వు తోడు ఉండాలి వాళ్ళ దగ్గరికి పోయి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తోడు నిలబడితే అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. గ్రామాల్లో ఏ వాడు కావాడు మీరు వార్డు సభ్యులు, మీ సర్పంచ్ గారి సహకారం తీసుకొని ఇటువంటి చిన్న చిన్న పనులు, మండల ఆఫీస్లో పని ఉంటుంది. అందరికీ మండల ఆఫీస్లో మన తహసీల్దార్తో మాట్లాడే తెలివి ఉండదు. అంటే పాప వాళ్ళకు అవసరం కూడా రాదు, ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది. ఇక ఆఫీసర్లు కూడా ఒక్కొక్క రకంగా ఉంటారు.
కొద్దిగా మంచి బట్టలు వేసుకొని వస్తారు, నమస్తే అంటారు, కొద్దిగా మంచిగా అటు ఇటు పోయా అంటారు. అందరు అట్లుండరు, కొందరు అట్లుంటారు. అటువంటి సందర్భంలో మీరు ఆ మనిషిని పట్టుకుపోయి చిన్న చిన్న పనులే ఉంటుంది. పెన్షన్ రాయించడం ఉంటుంది, ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించడం ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పించడం ఉంటుంది. చిన్న చిన్న పనులే అవి ఐఐటియే. మీరు కూడా తీసుకుపోయి ఆయన మండల ఆఫీస్లో పోయి కూర్చొని ఆయన తీసుకుపోయి పరిచయం చేసి దరఖాస్తు రాపించి చేసి వచ్చిర్రు అనుకోండి, వాళ్ళకి తృప్తి ఉంటుంది. మా వార్డు మెంబర్, మా సర్పంచ్, మా ఉప సర్పంచ్ మాకు మంచిగా చెడుకు మాకు తోడు ఉంటున్నారు అన్న ఒక తృప్తి వాళ్ళకు ఉంటుంది, ఆ భరోసా వాళ్ళకు ఉంటుంది. గదే ఆశిస్తారు మీ నుంచి గ్రామ ప్రజలు, గదే ఆశిస్తారు. అంతకంటే ఎక్కువ ఆశించరు మీ నుంచి. పెద్ద పనులు చేయడానికి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చేస్తుంది, మంత్రులు చేస్తారు, ఎమ్మెల్యేలు చేస్తారు, అధికారంలో ఉన్నోళ్ళు చేస్తారు. మీ నుంచి ఆశించేది మంచికి చెడుకు మా సర్పంచ్, మా ఉప సర్పంచ్, మా వార్డు సభ్యుడు మాకు తోడున్నరా లేడా, మా తోడు నిలబడ్డా లేదా. ఇవి ఇంకొక విషయం మీ అందరికీ, మీది ఒక టీమ్గా మీరు టీం తిరిగి ఉండాలి. మీ దాంట్లో కొట్లాటలు ఉండద్దు. మీ దాంట్లో కొట్లాడు షురు పెడుతున్నట్టుగా పాయ్ ఇక గ్రామం అభివృద్ధి అటుపోతుంది, మీది మీ కొట్లాటలు ఇటు ఉంటాయి. ఎన్నికల నిన్నటిదాకనే, మొన్న ఎలక్షన్లు అయిన దానికనే పార్టీలు, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు పార్టీలు కాదు, మీరంతా ఒకటే పార్టీగా, నేను వేరే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరందరూ కలిపి ఉండాలి. వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిపి ఉండి గ్రామానికి 4 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తే అది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మంచిగా ఉంది, ఏం అభివృద్ధి చేయాలి, ఇట్లా మీరంతా కలిపి ఉండి మంచిగా చేసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. మీకు మంచి పేరు వస్తుంది, గ్రామం మంచిగా అవుతుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈ గ్రామ స్థాయిలో ఈ పార్టీలు రాజకీయాలు తక్కువ చేసి మీ పంచాయతీ, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ అభివృద్ధి కోసము ప్రజల సమస్యల పట్ల, అవి మన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావటానికి నేను కూడా, మీరు ఏ పార్టీ వార్డు సభ్యుడు ఉన్నా నేను వేరే పార్టీ అన్నట్లు నేను చూడలే కూడా ఇప్పటిదాకా. నేను గెలిచిన 2014లో గెలిచినప్పటి నుంచి కాదు బాబు అని చెప్పి నమస్తే పెట్టిన, అంతే తప్ప తిప్పించుకోలే. నా చుట్టూ ఎవరిని ఒక మాట అబద్ధం చెప్పలే ఎప్పుడు. నేను ఎవరిని కూడా నువ్వు నా ఓడి కాదు అని దూరం పెట్టాను. కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మొత్తం నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే, నేను 100 ఊర్లకు ఎమ్మెల్యేని. సర్పంచ్ గారు అంటే బాల్కొండ మొత్తం సర్పంచ్ గారు మీరుగా. సో అట్లా అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి ప్రజల సమస్యల పట్ల, గ్రామ అభివృద్ధి పట్ల దృష్టి పెట్టి పనిచేయండి. నా ఎమ్మెల్యేగా నా వంతు సహకారం ఎంత చేయాల్సి ఉంటే అంత చేయాల్సి మీకు ఉంటుంది. గవర్నమెంట్లో లేను, గవర్నమెంట్ ఉంటే ఇంకా బాగా మాట్లాడుతూ బాగా హామీలు వద్దును, కానీ గవర్నమెంట్లో లేక కొద్దిగా హామీలు ఇవ్వలేకపోతున్నా. కానీ నేను ఎమ్మెల్యేగా నా స్థాయిలో ఎంత వీలుంటే అంత మీ గ్రామాని కోసం మీరు ఏ సమస్య తెచ్చినా నేను ఆ సమస్య పట్ల అటెండ్ అయ్యి మీకు చేదోడు వాదోడుగా ఉంటా మీ గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి అందరూ నేను మనవి చేసుకుంటూ, మరొకసారి మీరు మీ బాధ్యతల్లో 100% సక్సెస్ కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు మన ప్రశాంత్ అన్న గారికి, అలాగే వీడీసీ పెద్ద మనుషులకు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, అలాగే నాతోటి వార్డు మెంబర్లకు ముందుగా అందరికీ నా యొక్క అభినందనలు. ఏదైతే ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ మీ అందరినీ కలుపుకుంటూ, గ్రామ సభలు పెట్టుకుంటూ, మంచి చెడు అన్నీ చూసుకుంటూ మీ అందరి సమక్షంలో ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. భారీ మెజారిటీ ఇచ్చిన ప్రతి ఓటర్లకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా బాల్కొండ గ్రామ ప్రజలకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే నా పాలకవర్గమైనటువంటి సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, నన్ను మా వార్డు కాదు అని వేరే వార్డు నుంచి వచ్చి పోటీ చేస్తుండు ఈ పిల్లగాడు 10వ వార్డు నా వార్డు
నేను చేసింది 5వ వార్డు. కానీ 5వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో మా వాడు మంచిగా ఉంటే ఇక్కడ బాగుపడుతుంది మా వాడని చెప్పేసి నా మీద నమ్మకంతో నన్ను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టారు. నన్ను కూర్చోబెట్టేందుకు నా వంతు నేను చేసే పని ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా నా వాడు బాగు కోసం అని చెప్పేసి, అలాగే నా తోటి వాడి వాళ్ళందరూ నాకు సహకరించి నా వెన్నెందు ఉండి 15 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా నన్ను ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఇది మా బాల్కొండ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. ఒక 9 మందో 8 మందో ఒక సైడ్ ఉండి ఉప సర్పంచ్ ఎన్నిక చేస్తుండే. ఈసారి ఏకగ్రీవంగా 15 మంది వార్డు సభ్యులు నా మీద నమ్మకంతో నాకు ఈ స్థాయిలో ఉప సర్పంచ్ పదవికి నన్ను అర్హుడని చెప్పేసి ఈ వేదిక ముందు మీ ప్రమాణం చేసి చెప్తున్నాం. మీతో ఎటువంటి వేరే విషయాలు కానీ ప్రతి ఒక్క విషయాల మీద మన్నాలు పొందుతూనే వెళ్ళిపోతాం. మీ సహకారం